హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ చాలా రోజుల నుండి పోస్ట్పోన్ అవుతూ ఫైనల్గా థియేటర్లోకి వచ్చిన లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ LIK. 300 crores గ్రాస్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బేసిక్ స్టోరీ లైన్ వితౌట్ స్పాయిలర్స్. ఈ సినిమా మనల్ని డైరెక్ట్గా 2040కి తీసుకెళ్తుంది. ఇమాజిన్ చేయండి, అప్పటికి మనం ఎంత టెక్నాలజీకి ఎడిక్ట్ అవుతాం. ఈ కథలో హీరోయిన్ కృతి శెట్టికి మొబైలే లోకం. LIK అనే యాప్లో తన లైఫ్ ఇన్షూరెన్స్, లవ్ రికార్డ్స్ అన్నీ మేనేజ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మన హీరో ప్రదీప్కి అసలు ఈ గ్యాడ్జెట్స్ అంటేనే చిరాకు. మొబైల్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని ఒక ఓల్డ్ స్కూల్ టైప్ పర్సన్. ఈ ఇద్దరూ ఆపోజిట్ పోల్స్ కలిసిన తర్వాత వాళ్ల లవ్ స్టోరీ ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో ఎలాంటి టర్న్స్ తీసుకుంది? టెక్నాలజీ వల్ల వాళ్ల ప్రేమ గెలిచిందా లేక ఆగిందా అనేదే ఈ LIK కాన్సెప్ట్. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే, టెక్నికల్గా సినిమా తోపుంది. 2040 వరల్డ్ని, గ్యాడ్జెట్స్ని, AI టెక్నాలజీని చూపించిన విధానం బ్రిలియంట్. VFX షాట్స్ సినిమాకి పెద్ద యాసెట్. స్క్రీన్ పైనే ఆ రిచ్ లుక్ కనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్లో కాన్సెప్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. 20th మినిట్లో మనం ఫ్యూచర్లోకి వెళ్ళినప్పుడు వచ్చే విజువల్స్, SJ సూర్య అండ్ ప్రదీప్ మధ్య వచ్చే కామెడీ టైమింగ్ కొంచెం రిలీఫ్ ఇస్తాయి. అనిరుద్ BGM ఈసారి కూడా తన స్టైల్లో ఎలివేట్ చేసింది. ఎస్పెషలీ ధీమా ధీమా సాంగ్ మాత్రం లూప్లో వినేలా ఉంది. బట్ ఈ సినిమా మెయిన్గా ఎమోషన్స్ మీద బేస్ అయి ఉండాలి. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే, ఒక్క ఎమోషన్ కూడా మనకి హార్ట్ టచ్ అవ్వదు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. తన డిసిజన్స్ మనకి వై అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అలా సరదాగా వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ ఒకే పాయింట్ దగ్గర స్టక్ అయినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లేలో గ్రిప్పింగ్ నేచర్ మిస్సింగ్. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. ప్రదీప్ రంగనాథన్ యూజువల్ ఫ్రస్ట్రేషన్ పర్ఫార్మెన్స్ ఈసారి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే LIK ఒక బిలో యావరేజ్ ఎక్స్పీరియన్స్. కాన్సెప్ట్ కొత్తదైనా దాన్ని స్క్రీన్ పైన ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. టెక్ లవర్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్మెంట్ తప్పదు. నా రేటింగ్ 2.5 stars out of 5. మీకు ఈ ఫ్యూచర్ కాన్సెప్ట్ సినిమా ఎలా అనిపించింది? మీకు కృతి శెట్టి క్యారెక్టరైజేషన్ నచ్చిందా లేదా? కింద కామెంట్స్లో చెప్పండి. కాంటెంట్ నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మన ఛానల్ కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ బటన్ పైన సింగిల్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.